జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైనటువంటి ఈ రోజే దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మన దేశ ప్రతిష్టను దిగజార్చడానికి ఏకంగా ఒక పెద్ద కుట్ర అయితే జరిగింది. నీటి వివాదాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది కావాలనే చెలో పార్లమెంట్ అంటూ ఢిల్లీని రణరంగం చేయాలని చెప్పి చూశారు. కానీ మన మోడీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు ఊరుకుంటారా? భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి ఎక్కడికక్కడ బారికేళ్లన్నీ కూడా పెట్టి ఆ దిక్కుమాలినటువంటి కుట్రలను ఎంచక్కా తిప్పికొట్టారు. చట్ట వ్యతిరేక పనులు చేస్తే చీమల్ని నలిపేసినట్టు నలిపేస్తామని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నిజానికి వీళ్ళ అసలు ప్లాన్ ఏందో తెలిసిన, జంతర్ మంతర్ దగ్గరకు వేలాది మందిని పోగేసి అక్కడి నుంచి పార్లమెంట్ వైపు దూసుకెళ్లి రచ్చ చేయాలని చెప్పి చూశారు. ఇప్పుడు శ్రీలంకలోను అదేవిధంగా నేపాల్లో జరిగినట్టు మన దేశంలో ఉన్నటువంటి యువతరందరినీ కూడా రెచ్చగొట్టి దేశానికి వ్యతిరేకంగా, మన మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక జంజట్ ఉద్యమాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ కాపలా ఉండేది ఎవరు? మన దేశ భద్రతా దళాలు. నిరసనకారులు తోపులాట్లకు దిగిన పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ బారికేళ్లతో ఈ నిరసనకారులను అడ్డుకున్నారు. శాంతి భద్రతలను కాపాడడానికి ఏమి చేయాలో అదంతా కూడా చేసి ఈ ఆందోళనకారుల పప్పులు పడకుండా చేశారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, యానించి వచ్చింది ఈ ధైర్యం వీళ్ళకందరికి కూడా? ఎవరిచ్చారు ఈ ధైర్యం అంటాలి? అసలు ఏ ఒక్కడిపైనైనా సరే ఏ మాత్రం జాలి దయ అనేది చూపించకూడదు. ఏం మాట్లాడతారు? దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఆ స్టేజ్ మీద ఎక్కి మన దేవి దేవతలను అవమానిస్తారు, మన చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడతారు. నోటికి వచ్చాడు మొత్తం దేశ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు అంతా కూడా ఆడనే పోగైపోయినారు. ఈ రోజు ప్రకాష్ రాజ్ గారు కూడా ఆడికే పోయి సచ్చినాడు. ఏం చేద్దాం అనుకున్నారు వీళ్ళంతా దేశాన్ని? వాడు కనీసం నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి ఈ అభిజిత్ దీప్కే గాడు కనీసం 2 రోజులు కూడా నిరాహార దీక్ష చేయలేకపోయినాడు. ఏమనంటే వాడు సోనం వాంగ్చుక్ వద్దులే, నువ్వు నిరాహార దీక్ష నువ్వు విరమించని చెప్పినాయంట. వీడు సమోసాలు లసీలు ఇవన్నీ కూడా గుర్తొచ్చుంటాయి దొబ్బితే ఆయనకి. 2 రోజులు ఉండలేక నిరాహార దీక్ష చేయలేక దొంగేడుపులన్నీ కూడా ఏడుస్తా ఉన్నాడు. గుక్కబెట్టి అట్టుంటది ఇలా బతుకంతా. ఏం చేద్దాం అనుకున్నారు వీళ్ళు ఈ దేశాన్ని అంటాలి. మనం ఒకసారి కనుక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే, దేశంలో ఎప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరిగినా లేదా దేశం గర్వపడేటటువంటి పనులు జరుగుతున్నా ఈ దేశద్రోహ శక్తులన్నీ కూడా ఇదే విధంగా యాక్టివ్ అవుతాయి. గతంలో రైతు ఉద్యమాల పేరుతో దేశంలో ఎన్ని కుట్రలకు తెరలేపినారో మీరంతా కూడా చూసినారు. వీటన్నింటి వెనుక ఒకే రకమైన దేశ వ్యతిరేక టూల్ కిట్ అనేది నడుస్తుంది. పార్లమెంట్ అంటే ప్రజాస్వామ్య దేవాలయం. 1952లో మన దేశంలో మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పటి నుంచి చట్టసభలకు ఒక పవిత్రత అనేది ఉండాలి. కానీ ఈ ఒక్కర బుద్ధి ఉన్నటువంటి దేశ వ్యతిరేక శక్తులకు మన దేశ ప్రతిష్ట కంటే రాజకీయ స్వార్థమే ముఖ్యం. ఇక ఈ నిరసనలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు సోనం వాంగ్చుక్. ఈ సోనం వాంగ్చుక్ ను మన జంతర్ మంతర్ దగ్గర నుంచి అక్కడి నుంచి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయించారు. ఇక్కడ వెనక పక్క ఇంకో కథ నడుస్తుంది. ఆయన మీద ఏదో కుట్రలు పన్నారని, ఆయన ఏమో అక్కడ నిరాహార దీక్ష చేస్తా ఉంటే వీళ్ళు పోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తానని, డాన్స్ వేసుకుంటా బిందాస్గా ఉంటారని చెప్పేసి అదొక ఆరోపణ అయితే, ఇంకోటి ఇతను చనిపోతే ఇతను అడ్డం పెట్టుకుని దేశంలో ఇంకా ఏదో కుట్రలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్టు, అదేదో ఈయనకు తెలిసినట్టు. దానివల్ల ఏంటంటే ఇతను పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చి నన్ను తీసుకుపోండి, ఇక్కడ నుంచి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయించమని చెప్పేసి ఇతనే రిక్వెస్ట్ పెట్టినట్టు కూడా చాలా వదంతులు అయితే నడుస్తున్నాయి. అది ఎంత మాత్రం నిజమో పోలీసులు అయితే బయట పెట్టాలి. ఇక ఇక్కడ అసలు విషయం ఏంటంటే, అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మానవతా దృక్పథంతో వైద్యుల సూచన మేరకు అధికారులంతా కూడా ఆయన ఆసుపత్రికి తీసుకున్నారు. ఇదేంటంటే మనకు బయట కనపడేది, కానీ లోపల ఇంకేదో జరిగినట్టు తెలుస్తుంది. కానీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ లీడర్లు మాత్రం దాన్ని కూడా ఒక పొలిటికల్ డ్రామా లాగా మార్చేసి బలవంతపు చర్య అంటూ ఏడవడం మొదలుపెట్టారు. ఒకవైపేమో ఈ సోనం వాంగ్చుక్ నేను బాగానే ఉండాలని చెప్పి చెప్తా ఉన్నా సరే, వీళ్ళు మాత్రం రాజకీయం చేయడానికి తోకలుపుతారు. ఒక పక్క ఈ డ్రామాలంతా కూడా నడుస్తా ఉన్నా సరే, మన కేంద్ర ప్రభుత్వం మాత్రం మన దేశ ప్రగతి కోసం కీలకమైన బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు పక్కా క్లారిటీతో సిద్ధమైపోయింది. ఈసారి మాత్రం మొత్తానికి ఏదో జరగబోతుంది. అదైతే పక్క బలంగా తెలుస్తుంది. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి కీలక బిల్లులను ఆపడం అయితే ఎవరి తరం కూడా కాదు. తెలుసు కదా మన అమిత్ షా ఎలాంటాడో, ఒక పట్టుబట్టి అంటే దాన్ని పూర్తి చేసినాక వదిలిపెట్టాడు. ప్రతిపక్షాలు ఎంతగా నీటి వివాదం పైన మురిగినా సరే చట్టసభల్లో సరైన సమాధానం చెప్పడానికి మోడీ ప్రభుత్వం రెడీగా ఉన్నది. అవసరమైతే నిబంధనల ప్రకారం చర్చలు కూడా ప్రభుత్వం సిద్ధమని చెప్పే సంకేతాలు ఇచ్చింది. కానీ ఈ నిరసనకారులకు చర్చలు మాత్రం వద్దు, కేవలం ఈ దేశంలో అలజడి సృష్టించడం మాత్రమే కావాలా. ఏదేమైనా సరే ఢిల్లీని ముట్టడించి పార్లమెంట్ ను అపహాస్యం చేయాలనుకున్నటువంటి వీళ్ళందరి ప్లాన్ మాత్రం పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిపోయింది. రాబోయే రోజుల్లో ఈ దేశ వ్యతిరేక శక్తులకు వాళ్ళను నడిపిస్తున్నటువంటి పొలిటికల్ మాఫియాకు మన మోడీ ప్రభుత్వం ఇంకా గట్టిగా ఆన్సర్ అయితే ఇవ్వబోతోంది. మోడీ ఉన్నంత కాలం ఇలాంటి డ్రామాలు ఎంత మాత్రం కూడా సాగవు. అది అసలు విషయం. అయితే చూద్దాం ఏం జరుగుతుందో. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఇంతగా వీళ్ళని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు. తొక్కే అవతల భారత దబ్బాలంతే. ఏంది అదంతా? ఏది నార్త్ కొరియాలో కిమ్ ఏ విధంగా చేస్తాడో ఇలాంటి వాళ్ళ విషయంలో అదే విధంగా కఠినంగా వ్యవహరించాలి. చైనా అని చెప్పేసి వీళ్ళు కలవరిస్తూ ఉంటారు కదా, చైనాలో ఏమైనా ఇలాంటి జరుగుతాయా? ఏం లే. 100 మంది అని చెప్పి చూడరు, 1000 మంది అని చెప్పి చూడరు. కుక్కలు కాల్చి అవతల భారత దబ్బుతారు. లేకపోతే ఏంది ఈ డ్రామాలంతా కూడా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన
మీ అభిప్రాయం ఏంటో, ప్రభుత్వం ఇలాంటి వాళ్ళపైన ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.